చర్చి ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సెంట్రల్ బోర్డు మెంబర్ గంగవరపు భాస్కర్రావు గురజాల చర్చి ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సెంట్రల్ బోర్డు మెంబర్ గంగవరపు భాస్కర్రావు అన్నారు. తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు గల కత్తి లోకయ్య ఫంక్షన్ హాల్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000వ సంవత్సరం తరువాత అన్యాగ్రతమైనటువంటి చర్చి స్థలాలు రిజిస్ట్రేషన్ చల్లవని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు చిలక చంద్రశేఖర్, గంగవరపు ప్రసాద్, నవబాబు, పి రాజారత్నం, కె ఏనుక్, కె థామస్, కె ఆదాం, పి యేసురత్నం, పి గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా OS 16 ఆర్డర్ 199 ఆర్డర్, ఈ ఆర్డర్ ప్రకారంగా ఏ ప్రాపర్టీ 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాపర్టీని అమ్మకూడదని చెప్పి పర్మనెంట్ ఇండిషన్ ఆర్డరు. ఇది కొంతమంది ప్రజలకు తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ సంఘ ప్రజలకు చెప్పాల. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఒక హాస్పిటల్ పెట్టుకోవడానికి, ఒక కాలేజీ పెట్టుకోవడానికి, వీటన్నిటికి కూడా ఉపయోగపడేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా మనమే ఆయా స్థలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఎన్నికలప్పుడు లేకపోతే ఇంకొకప్పుడు ఇంకో చోట వాళ్ళు ఏమని ఇంకా మన పిల్లల యొక్క భవిష్యత్తును కూడా బాగు చేస్తారు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. మిగతా భూమిని కూడా 13 ఎకరాలు ఉంటున్న భూమిని మా చర్చికి ఉన్నటువంటి భూమిలో మాకు PABC అనేది ఒక ట్రస్ట్ ఉంది. దాని మీద అసలు ABMS అని ఒకటి ఉంది. జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఈ జడ్జిమెంట్ ప్రకారం ఈ గురజాలలో ఏ ప్రాపర్టీ అయితే అన్యాక్రాంతం అయిందో, ఏ ప్రాపర్టీని అయితే ఎవరైతే ఆక్రమించుకున్నారో 2000 తర్వాత ఆక్రమించుకున్న ప్రాపర్టీస్ అన్నీ మళ్ళీ మా సంఘానికి సంక్రమిస్తాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇది కోర్టు ఉత్తర్వులు. ఈ ఉత్తర్వులను ఎవరు అతిక్రమించినా కానీ కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు కేసు నమోదు కాక గురికాక తప్పదు. 2000 కంటే ముందు కూడా 1999లో పున్నీ కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం ఏవైతే ప్రాపర్టీస్లో ఇది వ్యాలిడ్ కాదు అని 2000 తర్వాత చేసిన ప్రాపర్టీస్ కానీ 2000 ముందు ఏదైతే వ్యాలిడ్ కాని ఆస్తులు ఇవన్నీ కూడా మా సంఘ పరమతి. గురజాలలో ఏ ఒక్క ప్రాపర్టీని మేము వదిలిపెట్టము. దట్ ఈజ్ షూర్ అబౌట్. మేము దాని గురించి ఎలాంటి ఆలోచనలు సంకోచాలు అవసరం లేదు. అది కోర్టు ఉత్తర్వులు, కోర్టు ద్వారానే మాకు సంక్రమించుకుంటాయి. ఆ ఉత్తర్వులు కూడా కోర్టు ద్వారానే మాకు సంక్రమిస్తాయి ఆ ప్రాపర్టీస్. దీన్ని మీకు సభాముఖంగా పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.